ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూట్యూబ్ ఛానల్లో చేసిన విశ్లేషణ, దానికి జనసేన ఆగ్రహం ఇవన్నీ కొద్ది రోజులుగా మీడియా సంచలనాలుగానే ఉన్నాయి. ఇక ప్రొఫెసర్ మీద అయితే కాకినాడలో కేసు ఫైల్ అయింది. మరి ఎన్ని కేసులు ఎక్కడ పెట్టారో తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా రాజమండ్రిలో జరిగిన పార్టీ మీటింగ్లో పవన్ మాట్లాడుతూ ప్రొఫెసర్ అరెస్టుని తాను వద్దు అనే చెప్పాను అన్నారు. ఆయనంటే ఇష్టం ఉందని చెప్పారు. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తెలంగాణ డీజీపీని కలిసి వస్తూ అరెస్టు గురించి తనకేం సమాచారం లేదని చెప్పారు. దాంతోపాటు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాక ఇక కొత్తగా తెరవడం ఎందుకు అని చెప్పారు. దాంతో ఎండ్ కార్డు పడింది అని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే మ్యాటర్ మొత్తం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక లేటెస్ట్గా హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలంతా కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు చేసిన కొన్ని వ్యాఖ్యలైతే ఆ పవన్ని గట్టిగానే టార్గెట్ చేసినట్లుగా అనిపించాయి. పవన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా సీనియర్ పాత్రికేయుడొకరు లేవనెత్తారు. పవన్ ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారన్నారు. చెగువెరా నుంచి ఆయన రాజకీయం ఎన్నో మలుపులు తిరిగి ఇప్పుడు చంద్రబాబు చుట్టూ తిరుగుతోందని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ఉందని గుర్తు చేశారు. దానిని అణిచాలి అనుకుంటే ఊరుకోమని చెప్పారు. ఇక పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఎవరైనా ఏమైనా అంటామని కూడా అన్నారు. ఇంకోవైపు చంద్రబాబుని కూడా వదలలేదు. ఆయన ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఆంధ్ర వారు అంతా హైదరాబాద్లో ఉంటూ మళ్లీ మాపైన దాడులా అని కూడా ఆగ్రహించారు. ఇంకోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే తన ప్రాణం పోయినా తగ్గేది లేదని అన్నారు. మాట తప్పను అని కూడా అన్నారు. తాను ఏమీ అనలేదని, ఒక స్టేట్మెంట్ ఇచ్చానని, ఆయన కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఎఫ్ఐఆర్లో రాశారు అని ఆయన ఆగ్రహించారు. తాను 30 ఏళ్ల వయసులోని అరెస్టులకు భయపడలేదని, 62 ఏళ్ల వయసులో ఎందుకు తగ్గుతానని నాగేశ్వర్ అన్నారు.